ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ దినం. దేవుని యొక్క సన్నిధిని కనబడాల్సినటువంటి ఒక మంచి దినం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్య ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి పరిస్థితిలో నీ జీవితం పడి ఉందో, నీవు సత్యవాక్యమును ప్రకటించేటువంటి మందిరమునకు వెళితే నీ వంచబడినటువంటి నీ జీవితాన్ని చక్కగా దేవుడు నిలువబెట్టతారు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిలో నీవు వంగిపోయి ఉన్నావో, పడిపోయి ఉన్నావో, అటువంటి వాటన్నిటి నుండి విడుదల కలిగించి తన వాక్కుచే నిన్ను బాగు చేసేటువంటి వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు వారు. అనేక మంది సంవత్సరాల తరబడి అలాంటి పరిస్థితిలోనే పడిపోయి ఉంటారు. కానీ అది అనారోగ్యము కావచ్చు, ఆర్థికము కావచ్చు, మనసు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే అలాగే పడి ఉంటారు. కానీ దాని నుండి నేను బయటకు రావాలి అని ఆలోచించట్లేదు చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాగ్దానం ఇస్తున్నారు, ఈరోజు నీవు పరిశుద్ధ దినాన్న మందిరానికి వెళ్ళు, అక్కడ ప్రార్థన చెయ్యి, ఆయన వాక్యాన్ని విను, ఆ వాక్యానుసారముగా నీవు జీవించు, ఉపదేశాన్ని అంగీకరించు. నీవు తప్పకుండా 18 ఏళ్ల నుంచి నువ్వు శ్రమలో ఉన్నావా, 10 ఏళ్ల నుంచి నువ్వు శ్రమలో ఉన్నావా, 5 సంవత్సరాల నుంచి నువ్వు శ్రమలో ఉన్నావా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు శ్రమలో ఉన్నావో, నీ జీవితం అలాగే ఉందో, వాటన్నిటి నుంచి విడుదల చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య ఉండే మందిరానికి వెళ్ళాలి. యేసయ్య అంటే వాక్యము. ప్రియ దేవుని బిడ్డ, వాక్యమైన దేవుడు ఆయన. అంతేగాని స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ కాదు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి స్థలాలకు నువ్వు వెళ్ళి నీ శరీరాన్ని నువ్వు బాగు చేసుకోగలవేమో, కానీ నువ్వు వాక్యము చెప్పేటువంటి మందిరానికి నువ్వు వెళితే నీ మనస్సును, నీ జీవితాన్ని, నీ ఆత్మను సరి చేసుకోగలవు. నీ ఆత్మ వంగిపోయి ఉంటే దాన్ని ఎవరు కూడా చక్కపరచలేరు, ఒక వాక్యము తప్పితే, యేసయ్య తప్పితే. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో అనేక మంది వైద్యులు ఉన్నారు. ఇదిగో వంగిపోయిన వారు నిలవబెట్టగలరు, ఆగిపోయిన గుండెను స్టార్ట్ చేయగలరు, లివర్ని, కిడ్నీస్ని మార్చగలరు, కళ్ళు కొత్తవి ఇప్పించగలరు, కాళ్ళు చేతులు కొత్తవి ఇవ్వగలరు, పెట్టగలరు. ప్రియ దేవుని బిడ్డ, కానీ నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన మందిరానికి వెళితే, సత్యవాక్యాన్ని నీవు వింటే నీ ఆత్మ చక్కగా నిలబడుతుంది. ఏ వైద్యుడు కూడా చేయలేరు. నీ ఆత్మ చక్కగా, పరిశుద్ధంగా, పవిత్రముగా ఈ లోకంలో జీవిస్తుంది. అప్పుడు నీవు గొప్పగా, ఉన్నతముగా దీవించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, నీ మిగిలిన జీవితాన్ని చక్కగా నడిపించుకోగలవు. ఏ సమస్యలు నీ జీవితంలో అంతకుముందు జరిగిపోయి ఉన్నాయో వాటన్నింటి, ఆ కష్టాల్లో నుంచి, ఆ సైతాను బంధకాల్లో నుండి నువ్వు విడుదల పొందాలంటే సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళు. ప్రియ దేవుని బిడ్డ, ఏ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా అటువంటి మందిరంలోనికి నువ్వు వెళితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని కట్లను తెంపి చక్కగా నేను నిలువబెడతాను అని పరిశుద్ధ దినాన్ని చక్కగా ఆచరించండి. మందిరంలోనికి రండి. యేసుక్రీస్తు వారు వెళ్ళారు మందిరానికి. దేవుని బిడ్డలారా, ఆయన సర్వోన్నతమైన సృష్టికర్త అయి ఉండే ఆయన పెట్టినటువంటి ఆజ్ఞను ఆయనే పాటిస్తూ ఉన్నారు. మరి మనము పాటించాలి, దీవించబడాలి, బాగు చేయబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే అటువంటి పరిస్థితిలో ఉన్నారో, అలాగే స్టడీగా మనం నిలబడి ఉన్నామని పడిపోకుండా ఉండడానికి కూడా మందిరానికి వెళ్ళాలి. నాకేం లోటు లేదు, నాకు అంతా తెలుసు అనుకోకు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ దినాన ప్రభు యొక్క మందిరంలో జీవించు, గడుపు. దేవుడు గొప్ప మనస్సుని, శక్తిని, బలాన్ని, విడుదలను, ఆలోచనని కలుగు చేస్తాడు. దేవుడిని నిలువబెడతాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ లేఖనమును మీ జీవితం నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన, ఏ సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నారో, వంగిపోయి ఉన్నారో, ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నానయ్యా.
ఒకవేళ మందిరానికి రాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభువా, మీరే వారిని ఈ వాక్కుచే దర్శించండి అయ్యా. వారిని లేవనెత్తండి, మీ సాక్షులుగా స్వస్థపరిచి నిలువబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. నీవే వారి మనస్సులను బాగు చేయండి అయ్యా. సత్యాన్ని నాయన వారు గ్రహించి అయ్యా మిమ్మల్ని నాయన వెంబడించే కృపను దయచేయండి నాయన. దేవ, ఎన్ని సంవత్సరాల నుంచి నాయన ఒక శ్రమలో బిడ్డలు పడి ఉన్నారు అయ్యా. వారి జీవితంలో ఏ శ్రమ ఉందో నీకు తెలుసు నాయన. మీరే సహాయము చేసి ప్రభువా, ఈ దినకాలము నాయన బిడ్డల శ్రమలో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విడువనటువంటి ఆ సాతాను నుండి విడుదల కలిగించుదురుగాక యేసు నామములో తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. మీ బిడ్డలను దర్శించండి నాయన. మీ బిడ్డలను బాగు చేయండి ప్రభువా. ప్రతి బిడ్డ నాయన కుటుంబం అంతయు కూడా మీ సన్నిధిలో ఉండడానికి సహాయము చేయమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 900000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఉద్యోగస్తులారా, మంచి స్థితి కలిగి ఉన్న వారలారా, మీరు దయచేసి బీద సేవకులను ఈ క్రిస్మస్ సీజన్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ఆదరించండి, వారిని బలపరచండి. వారికి ఉన్నటువంటి అవసరాల్లో మీరు కూడా చేయందించి సహకారులుగా నిలువబడి జీవ గ్రంథములో మీ పేర్లు లిఖించుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమృద్ధిగా ఉన్న చోట కాదు, సమృద్ధిగా అన్నీ కలిగిన చోట కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సమృద్ధిగా ఉన్నటువంటి స్థితిలో వారి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు. భయంకరమైనటువంటి బేదల దగ్గరికి వెళ్ళారు. బేదలకు ఇచ్చేయమన్నాడు ఒక ధనవంతుడు అడిగినప్పుడు, పరలోక రాజ్యానికి అర్హత ఏంటని అడిగినప్పుడు, నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చేయమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బీదలు అనేక మంది బీద సేవకులు ఉన్నారు. సంవత్సరం అంతా బీదలకు చేయండి, పర్వాలేదు, మంచిదే, ఇప్పుడు చేసినా మంచిదే. కానీ ఈ క్రిస్మస్ సీజన్లో బీద సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆదరించండి. ఏదో గొప్ప గొప్ప కార్యాల కోసం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అవసరాలు తీరలేనటువంటి వారు అనేక మంది ఉన్నారయ్యా. వారు ఎవరితో చెప్పుకోలేరు, ప్రభువుకు ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు. ఆ ప్రార్థనని గమనించండి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నాను, ఆత్మ ప్రేరేపణ చేత చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మంచి సత్యవాక్యాన్ని ప్రకటించే బీద సేవకుల్ని మీరు సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.